وعلى آله وصحبه أجمعين أما بعد. الحمد لله. الرهيق المختوم మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర. ఈరోజు మనం 6వ క్లాస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశావళి గురించి చదవబోతున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశం ఏమిటి, ఈ వంశానికి చెందిన వారు ప్రవక్త వారు, అది చదవబోతున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశావళిని 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం చరిత్రకారులు, వంశజ్ఞులు అందరూ ఏకీభవించిన భాగం. ఈ వంశావళి అద్నాన్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. రెండవ భాగం గురించి చరిత్రకారుల మధ్య అభిప్రాయ భేదం ఉంది. కొందరు దీన్ని ఒప్పుకుంటారు, కొందరు నిరాకరిస్తారు. ఈ వంశావళి అద్నాన్ పైన ఇబ్రాహీం అలైహిస్సలాం వరకు వెళ్ళి ఆగుతుంది. ఇక మూడవ భాగం, ఇందులో కొన్ని తప్పులు దొరిలాయి. ఈ వంశావళి ఇబ్రాహీం అలైహిస్సలాం నుండి పైకి హజరత్ ఆదం అలైహిస్సలాం వరకు వెళ్ళి ఆగుతుంది. గమనించారు కదా, ఇక్కడ వరకు మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశావళిని 3 భాగాల్లో చరిత్రకారులు విభజిస్తున్నారు. ఒకటి, ప్రవక్త నుండి మొదలుకొని అద్నాన్ వరకు. ఇందులో మొత్తం చరిత్రకారులు అందరూ కూడా ఏకీభవించారు. రెండవ భాగం అద్నాన్ నుండి పైగా ఇబ్రాహీం అలైహిస్సలాం వరకు. ఇందులో కొంత భేదాభిప్రాయం, కొంత అంగీకారం అనేది ఉంది. కానీ మూడవది ఇబ్రాహీం అలైహిస్సలాం నుండి ఆదం అలైహిస్సలాం వరకు, ఇందులో కొన్ని తప్పులు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిది అతని తండ్రి ఎవరు, అతని తండ్రి ఎవరు, అతని తండ్రి ఎవరు, ఈ విధంగా గుర్తు ఉండకపోవచ్చు కదా. ఇక మొదటి భాగంలో పేర్లు ఉన్నాయి. అవన్నీ అరబీ పేర్లు గనక చూడండి. మొహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం బిన్ అబ్దె మునాఫ్ బిన్ కుసై బిన్ కిలాబ్ బిన్ ముర్రా బిన్ కఅబ్ బిన్ లువై బిన్ గాలిబ్ బిన్ ఫహర్. తండ్రి పేరు ఫహర్ అని ఇక్కడ చూస్తున్నారు కదా, ఫహర్ అని. ఈయన పేరే ఖురైష్. ఈయన బిరుదు వల్లనే ఖురైష్ అన్నటువంటి ఒక తెగ పేరు పడింది. ఇక ఇవన్నీ కూడా పేర్లే ఉన్నాయి. వాళ్ళ తాత పేర్లు, వాళ్ళ పేర్లు ఇక్కడ కూడా 3 భాగంలో కూడా వారి యొక్క పేర్లు ఉన్నాయి. అందుకొరకే నేను ఇది చదవటం లేదు. ఇక రండి, ఇక్కడ నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశావళి ఆయన ముత్తాత హాషిం బిన్ అబ్దె మునాఫ్తో గల సంబంధం రీత్యా హాషిమీ వంశంగా పేరుగాంచింది. కాబట్టి హాషిం ఆ తరువాతి కొందరు వ్యక్తుల వివరాలను క్లుప్తంగా తెలియజేయడం అవసరమనిపిస్తుంది. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు, ప్రవక్త వారి పేరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. అర్థమైందా? అంటే ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తాత యొక్క తండ్రి. అయితే తాత యొక్క తండ్రి, తాత, తండ్రి, వీరి ముగ్గురు గురించి సంక్షిప్తంగా ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నారు. హాషిం, ఇది వరకు మేము చెప్పినట్లు బను అబ్దె మునాఫ్ మరియు బను అబ్దుద్దార్ నడుమ హోదాల పంపకం విషయమై రాజీ కుదిరినప్పుడు అబ్దె మునాఫ్ సంతానంలో హాషిం ఒక్కడికే సికాయా కాదు సికా, కా అరబీ ప్రకారంగా ఇక్కడ కాఫ్ వస్తుంది, మరియు రిఫాదా అంటే హజ్ యాత్రికులకు నీళ్లు త్రాపే వారికి ఆతిథ్యం ఇచ్చే హోదాలు లభించాయి. సకాయస్కి నుండి నీళ్లు త్రాపించడం, రిఫాదా ఇది ఆతిథ్యం ఇవ్వడం. హాషిం మంచి గౌరవం, సంపద కలిగిన వ్యక్తి. మొట్టమొదట హాజీలకు మాంసపు చారులో రొట్టె ముక్కలను వేసి తినిపించే ఆనవాయితీ వేసిన మొదటి వ్యక్తి ఆయన. ఈయన అసలు పేరు అమ్ర్. ఇంతకుముందు నేను దీని గురించి చెప్పాను. అమ్ర్, ఉమర్ మరియు అమ్ర్ మధ్యలో చెప్పడంలో వ్యత్యాసం.
కొరకు వావు రాసేవారు అని చెప్పాను నేను, కనుక దాన్ని అమ్రూ అని చదవద్దు. అయితే రొట్టెల్ని ముక్కలుగా చేసి చారులో కలపడం వలన ఆయనకు హాషిం అనే పేరు వచ్చింది. హాషిం అంటే ముక్కలుగా చేసేవాడని అర్థం. అదే కాదు, ఖురైష్ కోసం ఎండాకాలం చలికాలాల్లో ఏడాదికి 2 వ్యాపార బిడారాలను పంపే పునాది వేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈ హాషిమే. ఈయన గురించి ఓ కవి ఇలా పొగిడాడు. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? 2 విషయాల గురించి తెలిసింది. ఒకటి, హాషిం మంచి ధనం, ఎక్కువ సంతానం గలవారు గనక ఈ విధంగా. అంతేకాకుండా హాజీలకు సేవ చేసేటువంటి 2 ముఖ్య బాధ్యతలు, సికాయా మరియు రిఫాదా. వారికి జంజం నీళ్లు త్రాపించడం మరియు వారికి ఆతిథ్యం ఇవ్వడం, ఇలాంటి ఈ బాధ్యతల కారణంగా. ఇంకా చలికాలం, ఎండాకాలం. మీ వద్ద మైక్ ఆనే ఉంది అనుకుంటున్నాను. చెప్పండి, ఈ చలికాలం ఎండాకాలం యొక్క వ్యాపారాల విషయం ఒక సూరాలో ఉంది. సూర ఫీల్ తర్వాత వస్తుంది అది. పేరు చెప్పండి ఎవరైనా తొందరగా. సూర్య కురేష్ అండి. సూర్య షబాష్, కురేష్. షబాష్, వెరీ గుడ్, జజాకుముల్లాహు ఖైర, బారకల్లాహు ఫీకుం. ఇలా త్వరగా రెడీ ఉండాలి విద్యా విషయంలో. బారకల్లాహు ఫీకుం. మైక్ ఆఫ్ చేసుకోండి మీ దగ్గర నుండి. అయితే సూర్య ఖురైష్లో ఆ ప్రస్తావన వచ్చింది. అయితే హాషిం గురించి గమనిస్తున్నారు కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ తాత యొక్క తండ్రి, లేదా అనండి ప్రవక్త తండ్రి యొక్క తాత. అయితే ఈ కొన్ని పనుల వల్ల ఆయన యొక్క గౌరవ మర్యాద సమాజంలో మరింత పెరిగిపోయింది. అందుకొరకే ఒక కవి ఆయన్ని పొగడుతూ ఈ విధంగా చెప్పారు అని ఇక్కడ చెబుతున్నారు. ఆ, చూస్తున్నారా ఇక్కడ ఆ అరబీ పద్యాలు ఇవి. అమరుల్లది హషమత్ తరీద లికౌమిహి కౌముం బిమక్కత ముస్తీన ఇజాఫు. అదే అరబీ పదాలు, అరబీ కవిత్వం పద్యాలు ఏమీ రాయకుండా వాటి అనువాదం ఇక్కడ రాయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ. కరువు పీడిత సమయాల్లో తన బలహీన జాతికి మక్కాలో రొట్టెలను త్రుంచి మాంసపు చారులో వేసి తడిపి తినిపించిన వాడు, ఎండాకాలం చలికాలాల్లో 2 ప్రయాణాలను ప్రారంభించిన వాడు ఈ అమ్రియే. ఈ తెలుగులో అయితే అమ్రు రాస్తున్నారు, అది తప్పు అని మనం తెలుసుకున్నాం ఇంతకుముందే. ఈయనకు సంబంధించిన ఓ ముఖ్య సంఘటన ఇలా ఉంది. ఆయన వ్యాపారం చేయడానికి సిరియా దేశానికి వెళ్ళాడు. ప్రయాణం చేస్తూ మదీనా వెళ్ళినప్పుడు అక్కడ బనీ నజ్జార్ తెగకు చెందిన ఓ యువతి సల్మా బింతే అమ్ర్ ను వివాహమాడి కొన్ని రోజులు అక్కడే మకాం వేశాడు. భార్యను గర్భవతిగా పుట్టింటనే వదిలి సిరియాకు వెళ్ళిపోయాడు. అక్కడకు వెళ్ళి పలస్తీనా నగరమైన గజ్జాలో మరణించాడు. ఇటు సల్మా ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఇది క్రీస్తు శకం 497 నాటి మాట. పిల్లవాని తల వెంట్రుకల్లో తెలుపు వెంట్రుకలు ఉన్నందున సల్మా ఆ పిల్లవానికి షైబా అని పేరు పెట్టింది. గుర్తుంచుకోండి, హాషిం యొక్క కొడుకు ఎవరు? షైబా. ఆయన పేరు ఎందుకు షైబా అని పెట్టడం జరిగింది? షైబా అంటే అరబీలో ముసలివాడు అని భావం వస్తుంది. ఎందుకు? తెల్ల వెంట్రుకలు ఉండే గనక పుట్టినప్పటి నుండే. కానీ సల్మా ద్వారా పుట్టినటువంటి కొడుకు షైబా. యస్రిబ్, ఇది మదీనా యొక్క పాత పేరు. యస్రిబ్లోనే ఆ పిల్లవాన్ని సాకింది సల్మా. భవిష్యత్తులో ఈ కుర్రవాడే అబ్దుల్ ముత్తలిబుగా పేరు పొందాడు. అర్థమైందా ఇప్పుడు? మన ప్రవక్త వారి తాత పేరు అబ్దుల్ ముత్తలిబ్ అని వింటాము కదా. ఈ షైబా అన్న ఈ పిల్లవాని పేరు తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ అని పడింది. ఎలా అబ్దుల్ ముత్తలిబ్ అని పడింది ఆ విషయం తర్వాత వస్తుంది, కొంచెం ఓపికతో ఉండండి.
చాలా కాలం వరకు హాషిం కుటుంబానికి ఈ పిల్లవాని గురించి ఏమీ తెలియదు. హాషింకు మొత్తం 4 కుమారులు, 5 కుమార్తెలుండేవారు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: అసద్, అబూ సైఫీ, నజ్లా మరియు అబ్దుల్ ముత్తలిబ్. కుమార్తెలు షిఫా, ఖాలిదా, దঈఫా, రుకియా మరియు జంతా కాదండి, జన. అసలు అరబీ ప్రకారంగా అది ఆ ఇక్కడ చూస్తున్నారు, జీమ్ నూన్ తా అని ఏదైతే రాస్తారో జనహ్ అని అంటారు. తా మర్బూత ఏదైతే ఉంటుందో చివరిలో అక్కడ ఆగినప్పుడు అల్ కియామ, అల్ కారిఅతు, మల్ కారిఅతు కదా. కానీ మనం ఆగుతాం కదా, అల్ కారిఅ, మల్ కారిఅ. ఇది అరబీ యొక్క చదివే విధానం కదా. అయితే అసలు పదం అక్కడ జన, రాయేటప్పుడు జనతున్ అని రాస్తారు. అయితే ఇక్కడ జంతా అని పడింది పేరు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక రండి, ఇక్కడ నుండి అబ్దుల్ ముత్తలిబ్ గురించి చెప్తున్నారు. వెనుకటి పుటల్లో మనం హాషిం తర్వాత ఆయన సోదరుడు ముత్తలిబ్కు సికాయా, రిఫాదా హోదాలు దక్కాయి అని చదువుకున్నాము. ముత్తలిబ్ కూడా ఆయన జాతిలోని ఓ గౌరవోన్నతులు గల వ్యక్తి. ముత్తలిబ్, అబ్దుల్ ముత్తలిబ్ వేరు, ముత్తలిబ్ వేరు. ముత్తలిబ్ ఎవరు? హాషిం యొక్క సోదరుడు. అబ్దుల్ ముత్తలిబ్ అసలు పేరు షైబా, హాషిం యొక్క కొడుకు. అయితే ముత్తలిబ్ కూడా ఆయన జాతిలోని ఓ గౌరవోన్నతులు గల వ్యక్తి. ఆయన మాటకు ఎదురు ఉండేది కాదు. ఆయన దాతృత్వం మూలంగా ఖురైష్లు ఆయనను ఫయ్యాబ్, దాత అనే బిరుదుతో పిలిచేవారు. షైబాకు అంటే అబ్దుల్ ముత్తలిబ్కు 10 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు ఆ బాలుణ్ణి పిలుచుకురావడానికి బాబాయి ముత్తలిబ్ మదీనా వెళ్ళాడు. మదీనా యొక్క పాత పేరు ఏమన్నా మనం? యస్రిబ్. యస్రిబ్ సమీపాన వెళ్ళినప్పుడు షైబాను చూశారు. అంటే దగ్గరలోనే, ఊరు బయట, ఊరు వరకు వస్తారు కదా పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు అట్లా. వెంటనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. హృదయానికి హత్తుకొని తన వాహనంపై ఎక్కించుకొని మదీనాకు బయలుదేరాడు. కానీ షైబా తల్లి అనుమతి లేకుండా ఆయన వెంట వెళ్ళడాన్ని నిరాకరించాడు. అందుకని ముత్తలిబ్ షైబా తల్లి అనుమతి కోరగా ఆమె అనుమతి ఇవ్వలేదు. చివరికి ముత్తలిబ్ ఆమెతో, ఈ పిల్లవాడు తన తండ్రి రాజ్యానికి, హరం కాబతుల్లా వైపునకు వెళ్తున్నాడు కాబట్టి తప్పక పంపించి తీరాలని పట్టుబట్టాడు. దీనికి షైబా తల్లి పిల్లవాన్ని తీసుకువెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. ముత్తలిబ్ తన ఒంటెపై ఎక్కించుకొని మక్కా వచ్చారు. మక్కా ప్రజలు అది చూసి, ఈ పిల్లవాడు అబ్దుల్ ముత్తలిబ్ అంటే ముత్తలిబ్ బానిస, అబ్ద్ అంటే బానిస అన్న భావంలో వస్తుంది కదా, ముత్తలిబ్ బానిస అని చెప్పుకోవడం ముత్తలిబ్కు వినిపించింది. దానికి సమాధానంగా ముత్తలిబ్, కాదు కాదు, ఇతడు నా సోదరుడు హాషిం కుమారుడని నచ్చజెప్పడం జరిగింది. షైబా ముత్తలిబ్ దగ్గరే ఉండి పెరిగి పెద్దయ్యాడు. షైబా యవ్వన దశలో కాలిడినప్పుడు ముత్తలిబ్ యమన్ దేశంలో రూమాన్ అనే చోట మరణించాడు. బాబాయి పెంచుతూ ఉన్నాడు, తండ్రి అయితే చనిపోయాడు గజాలోనే. ఇక ఈ బాబాయి కూడా చనిపోయాడు. కానీ అప్పటి వరకు ఈ ముత్తలిబ్, అబ్దుల్ ముత్తలిబ్ అంటే షైబా యవన దశలో చేరి ఉన్నాడు. ఆయన హోదాలన్నీ, ఎవరి? ముత్తలిబ్ యొక్క హోదాలన్నీ అబ్దుల్ ముత్తలిబ్కు దక్కాయి. అబ్దుల్ ముత్తలిబ్ తన జాతిలో ఇదివరకు వారి తాత తండ్రులు గడించలేని గౌరవోన్నతులను పొందాడు. జాతి యావత్తు ఆయన్ను ప్రాణం కన్నా మిన్నగా, అమిత గౌరవంగా చూసుకుంది. ముత్తలిబ్ మరణించగానే నౌఫిల్ అబ్దుల్ ముత్తలిబ్ ఇంటిని, ప్రాంగణాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. ఇక జరుగుతుంది కదా, పెదనాయన చిన్ననాయన కొడుకుల్లో మధ్యలో మా తాత ఇలా వదిలాడు, అది వదిలాడు, ఈ విధంగా. అబ్దుల్ ముత్తలిబ్ తన పినతండ్రికి వ్యతిరేకంగా ఖురైష్కు చెందిన కొందరు పెద్దల సహాయం అర్థించాడు. అయితే వారు
మేము నీకు నీ పినతండ్రికి నడుమ తలదూర్చమని నిక్కచ్చిగా చెప్పేశారు. చివరికి అబ్దుల్ ముత్తలిబ్ బనీ నజ్జార్ తెగకు చెందిన తన మేన మామకు కొన్ని పద్య పంక్తుల్ని రాసి పంపించాడు. బనీ నజ్జార్ అంటే ఎక్కడ? మదీనాలో. అబ్దుల్ ముత్తలిబ్ ఎవరు? వీళ్ళ యొక్క అమ్మమ్మ ఊరు యస్రిబే కదా, మదీనాయే కదా, బను నజ్జార్లో. అయితే ఆ పద్య పంక్తుల్లో మేన మామను వచ్చి తనను ఆదుకొమ్మని వేడుకున్నాడు. దీనికి ప్రతిస్పందించిన మేనమామ అబూ సఅద్ బిన్ అదీ 80 మంది అశ్వారూఢులతో అంటే గుర్రం సవారీపై యుద్ధానికి సిద్ధమైన వారు అశ్వారూఢులతో మక్కాకు బయలుదేరి మక్కా దాపున ఉన్న అబ్తహ్ అనే ప్రదేశంలో విడిది చేశాడు. అబ్దుల్ ముత్తలిబ్ ఆయన్ను అక్కడే కలుసుకొని, మామగారు ఇంటికి రండి అని ఆహ్వానించాడు. దానికి అబూ సఅద్, కాదు, దైవ సాక్షి. ఈ మన తెలుగు హసనుల్ బయాన్లో కానీ లేకుంటే ఇక్కడ అర్రహిఫుల్ మఖ్తూమ్ తెలుగులో కానీ దైవం దైవం అన్న పదం మాటి మాటికి ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఎక్కడైనా ఏదైనా సందర్భంలో అల్లాహ్ కొరకు దైవ పదం వేరే ఏ గత్యంతరం లేకుంటే వాడడంలో ఇబ్బంది ఏం లేదు. కానీ సామాన్యంగా అనవసరంగా అల్లా అన్న పదానికి బదులుగా దైవం అని వాడడం ఒక రకంగా సమంజసం కాదు. అల్లాహుతాలా వారికి జజాయ ఖైరీహుగాక. ఎవరైతే అనువాదాలు చేశారో అల్లాహుతాలా బ్రతికి ఉన్న వారికి దీర్ఘ ఆయుష్ ఆరోగ్యంతో పాటు ప్రసాదించుగాక. నిలకడ మరియు బలమైన విశ్వాసంతో పాటు ఎవరైతే చనిపోయారో అల్లాహుతాలా వారికి వారి సమాధుల్లో కరుణలు కురిపించుగాక. కానీ ఇక్కడ మీరు గమనించండి, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను, మన హైందవ సమాజంలో దైవం అని అంటే అల్లాహ్ అనే భావం రాదు. అక్కడ వారికి సమయ సందర్భాన్ని బట్టి వారు దైవం అన్న పదాన్ని వేరువేరు భావాల్లో ఉపయోగించుకుంటారు. ఏదైనా చదువు విద్య లాంటి విషయం వస్తే సరస్వతీదేవి అని అనుకుంటారు. డబ్బు ధనం ఇలాంటి ప్రస్తావన ఏదైనా వచ్చినప్పుడు లక్ష్మీదేవి అని అనుకుంటారు కదా. అందుకొరకు అల్లాహ్ అని ఎక్కడైతే స్పష్టంగా వస్తుందో అక్కడ అల్లాహ్ అన్న పదం రాయడమే ఉత్తమం. ఎందుకంటే ఈ పుస్తకం ఆ హిందువులు చదివినప్పటికీ అల్లాహ్ యొక్క గొప్పతనం ఈ విషయాల్లో ఈ పదాల్లో కూడా రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ దైవ సాక్షి, అరబ్బులోని ముష్రికులు షిర్క్ చేసేవారు. కానీ మనం ఇప్పుడు ఏ అల్లాహ్ను నమ్ముతున్నామో ఆ అల్లాహ్నే రుబూబియత్ మరియు రాజిక్, రబ్, ఖాలిక్ ఇలాంటి మొత్తం అల్లాహే అని నమ్మేవారు కదా. అల్లాహ్ యొక్క ప్రమాణమే చేసేవారు వారు. అందుకొరకు ఇక్కడ దైవ సాక్షి అని ఏదైతే మీరు చూస్తున్నారో వాస్తవానికి అది అల్లాహ్ యొక్క ప్రమాణమే చేశాడు అతను. అల్లాహ్కి కసం. నౌఫిల్ను కలుసుకోనంత మట్టకు, ఇక్కడ మీకు అర్థమైందా ఎక్కడి వరకు వచ్చింది విషయం? అబ్దుల్ ముత్తలిబ్ ఇంటిని కబ్జా చేశాడు. మక్కా పెద్దలను, ఖురైష్ పెద్దలను అడిగితే సహాయం, వాళ్ళు మేము చెయ్యము, మీ మధ్యలో మేము తలదూర్చము అని చెప్పారు. అప్పుడు ఈ అబ్దుల్ ముత్తలిబ్ ఏం చేశాడు, తన మేనమామలకు సమాచారం పంపాడు, కొన్ని పద్యాలు రాసి అందులో సహాయం కోరాడు. అక్కడి నుండి మేనమామ అబూ సఅద్ 80 మంది జవాన్లను, యుద్ధ వీరులను తీసుకొని బయలుదేరాడు అబ్తహ్ అనే మక్కాకు దగ్గరలో ప్రదేశంలో. అయితే అబ్దుల్ ముత్తలిబ్ అక్కడికి వెళ్ళి, మామగారు ఇంటికి రండి అని ఆహ్వానించాడు. దానికి అబూ సఅద్, కాదు, అల్లాహ్ సాక్షి, నౌఫిల్ను కలుసుకోనంత మట్టుకు నేను ఎటూ రాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత అబూ సఅద్ అక్కడి నుండి బయలుదేరి నౌఫిల్ ఉన్న చోటికి చేరుకున్నాడు.
అప్పుడు నౌఫిల్ ఎక్కడున్నాడు? హతీం, కాబా గృహాన్ని ఆనుకొని ఉన్న ప్రదేశంలో ఖురైష్ పెద్దలతో కూర్చుని మంతనాలాడుతున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, ఇంతకుముందు హజ్ యొక్క ఆ, ప్రస్తావన ఇంతకుముందు హజ్ యొక్క ప్రస్తావన చేసినప్పుడు నేను హతీం దేనిని అంటారో చాలా స్పష్టంగా ఆ, తెలియజేశాను. మీలో ఎవరైనా చెప్పగలుగుతారా సంక్షిప్తంగా, ఎక్కువ సమయం కాకుండా? ఉమ్, ఎవరు చెప్తున్నారు? హతీం అంటే ఏంటి? ఆహా, ఎవరు చెప్పడానికి సాహసించడం లేదా? अस्सलाम वालेकुम సార్. వలైకుం అస్సలాం రహమతుల్లాహి వబరకాతుహు. హకీం అంటేనా సార్? హతీం, హతీం. ఆ, లేదు సార్, హకీం అంటే నేను చెప్దామని అనుకున్నా. హకీం అంటే తెలియట్లేదు సార్. ఆ, మష్కూరా నేను సార్. మీరు చెప్పలేదు గనక మీకు చూపిస్తున్నాను. ఇక్కడ గమనించండి, శ్రద్ధగా చూడండి. కనబడుతుందా అందరికి ఇప్పుడు? ఇది మనకు ముందు కాబతుల్లా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబతుల్లా ఏంటో, ఇది రౌండ్ అవును సార్. ఏదైతే చేసి ఉందో దీనినే హతీం అంటారు. ఈ ప్రాంతం చూస్తున్నారు కదా, వైడ్గా ఉంది. వాస్తవానికి వాస్తవానికి ఇది బైతుల్లా, కాబతుల్లాలోని ఒక భాగమే. ఇక ఎందుకు ఇలా ఉంది అది తర్వాత వివరంగా తెలుసుకుంటాం. ఇప్పుడు హతీం అంటే మీకు తెలిసింది. అయితే ఈ ప్రాంతంలో ఇక్కడ ఆనుకొని కూర్చుండి ఉన్నాడు. ఎవరు? ఎవరు? ఏంటి పడుతుంది? నౌఫిల్. ఆ? నౌఫిల్. రాకిబ్ రాకిబ్. అయ్యో షబాష్. అప్పుడు నౌఫిల్ హతీం కాబా గృహాన్ని ఆనుకొని ఉన్న ప్రదేశంలో ఖురైష్ పెద్దలతో కూర్చొని మంతనాలు ఆడుతున్నాడు. అబూ సఅద్ కత్తి దూసి, ఈ పవిత్ర దైవ గృహం సాక్షి కాదు, ఇక్కడ తప్పుగా వచ్చింది తెలుగులో. అసలు ఏంటి? ఈ కాబా గృహానికి అసలైన దేవుడు అంటే అల్లాహ్, రబ్బుల్ కాబా, ఈ కాబా యొక్క ప్రభు సాక్షి అని అన్నాడు. అతడేమన్నాడు? అరబీలో ఉంది వరబ్బిల్ బైత్, ఉర్దూలో ఉంది ఇస్ ఘర్ కే రబ్ కి కసం. ఈ పవిత్ర గృహం యొక్క ప్రభు సాక్షిగా ఈ విధంగా వస్తుంది. నీవు నా మేనల్లుడి భూమిని తిరిగి ఇచ్చేయకపోతే ఈ ఖడ్గంతో నిన్ను ముక్కలుగా చేసేస్తానని బెదిరించాడు. అప్పుడు నౌఫిల్ సరే నేను దాన్ని ఆయనకు ఇచ్చేశానని చెప్పాడు. ఈ సంఘటనకు అక్కడ ఉన్న ఖురైష్ పెద్దల్ని సాక్షులుగా చేశాడు. అబ్దుల్ ముత్తలిబ్ ఇంటికి వెళ్ళి అక్కడ 3 రోజుల వరకు ఉండి ఉమ్రా చేసిన తర్వాత మదీనాకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత నౌఫిల్ బనీ హాషింకు వ్యతిరేకంగా, నౌఫిల్ బనీ హాషిం, బనీ హాషిం అంటే హాషిం సంతతి కి వ్యతిరేకంగా బనీ అబ్ద్ షమ్స్తో పరస్పరం సహాయ సహకారాలు అందించే ఒప్పందం చేసుకున్నాడు. ఇటు బనూ నజ్జార్ అబ్దుల్ ముత్తలిబ్కు చేసిన సహాయాన్ని గమనించిన బనూ ఖుజా బనూ నజ్జార్తో, అబ్దుల్ ముత్తలిబ్ నీకు సంతానం ఎలాగో అలాగే ఆయన మాకు సంతానమే, కాబట్టి మేము దానికి సహాయ సహకారాలు అందించడం మా హక్కు అని అన్నారు. అటు నౌఫిల్ ఏం చేశాడు? బను హాషింను వదిలి బను అబ్దు షమ్స్తో, అంటే బను అబ్దు షమ్స్తో బను హాషింకు వ్యతిరేకంగా సహాయ సహకారాల కొరకు ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి బను ఖుజా బను నజ్జార్తో చెప్పారు. బను నజ్జార్ అంటే అదే మదీనాలో ఉన్న అబ్దుల్ ముత్తలిబ్ వారి మేనమామలు. బను నజ్జార్తో ఏమంటున్నారు? అబ్దుల్ ముత్తలిబ్ నీకు సంతానం ఎలాగో అలాగే ఆయన మాకు సంతానమే, కాబట్టి మేము దానికి సహాయ సహకారాలు అందించడం మా హక్కు అని అన్నారు. దీనికి ఒక కారణం ఉంది. అదేమిటంటే అబ్దె మునాఫ్ తల్లి కూడా
హుజాఅ తెగకు చెందిన స్త్రీ కావటం. కాబట్టి బను హుజాఅ దారున్ నదవాకు వెళ్ళి, దారున్ నదవా ఏంటి ఇది? ఆనాటి పార్లమెంట్. ఇప్పుడు మీరు హతీం చూశారు కదా ఫోటోలో, దాని యొక్క ఇటువైపున ఉంటుంది, అపోజిట్ కాదు, ఇటు సైడే. అక్కడ కూర్చుండి వారు తమ యొక్క పెద్ద పెద్ద సలహా సంప్రదింపులు చేసుకునేవారు. కాబట్టి బను హుజా దారున్ నదవాకు వెళ్ళి, అంటే అప్పటి వారి పార్లమెంట్లో బను అబ్ద్ షమ్స్ మరియు నౌఫిల్కు వ్యతిరేకంగా బను హాషింను సమర్థిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞే మునుముందు ఇస్లామీయ పరిపాలనలో మక్కా విజయానికి దోహదపడింది. వివరాలు సందర్భాన్ని బట్టి రాబోతున్నాయి. మీకు ఒకవేళ గుర్తుంటే మక్కా విజయమని మనం చదువుతాము. ప్రవక్త హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత 8వ ఏట జరిగింది. అంటే ఇంచుమించు ఇంత ఏమీ లేకున్నా ఇప్పుడు ఈ సంఘటన ఎక్కడైతే జరుగుతుందో దాని నుండి ఒక 60-70 సంవత్సరాల తర్వాత కావచ్చు. అయితే అక్కడ దీని వివరణ వస్తుంది అని అంటున్నారు. అబ్దుల్ ముత్తలిబ్ విషయంలో బైతుల్లాకు కాబా గృహానికి సంబంధించి 2 ప్రధాన సంఘటనలు జరిగాయి. అబ్దుల్ ముత్తలిబ్ యొక్క తండ్రి హాషిం గురించి చదివారు కదా మీరు. ఆయన గౌరవం ఎలా పెరిగింది, సమాజంలో ఆయన ఎలా పేరు పొందారు. సికాయా ఆయన వద్ద ఉండే, రిఫాదా ఆయన వద్ద ఉండే, చలికాలంలో ఎండాకాలంలో ప్రయాణాలు మొదలుపెట్టిన వారు ఆయన. అందుకొరకే ఆయన గౌరవం పెరిగింది కదా. ఇక ఆయన కొడుకు ఈ అబ్దుల్ ముత్తలిబ్, ఇతని ద్వారా కూడా కాబా గృహానికి సంబంధించి ఒక 2 సంఘటనలు జరిగాయి. వాటి వల్ల అబ్దుల్ ముత్తలిబ్ కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. ఏంటి? ఒకటి జంజం బావి త్రవ్వకం. దీని వివరాలు ఇలా ఉన్నాయి. అబ్దుల్ ముత్తలిబ్కు స్వప్నంలో జంజం బావి త్రవ్వమని ఆదేశించడం జరిగింది. స్వప్నంలోనే ఆ ప్రదేశాన్ని కూడా చూపడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన త్రవ్వకం మొదలుపెట్టారు. బనూ జుర్హుం మక్కాను వదిలేస్తూ అందులో పూడ్చిపెట్టిన వస్తు సామాగ్రి క్రమక్రమంగా బయటపడనారంభించాయి. చాలా కాలం క్రితం బనూ జుర్హుం మరియు బనూ ఖుజా మధ్యలో యుద్ధం జరిగింది మక్కాలో. బనూ జుర్హుం ముందు పాలించేవారు అక్కడ, మక్కా యొక్క నాయకులు. కానీ ఖుజా వారిని తరిమివేశారు. అయితే వారు పోతూ పోతూ ఏం చేశారు? ఆ జంజం బావిని పూడ్చివేశారు. చాలా కాలం వరకు అలాగే ఉండింది. అయితే అబ్దుల్ ముత్తలిబ్కు 3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ, బహుశా 3 సార్లు, ఒకటికొకటి 3 రోజుల వరకు స్వప్నంలో చూపించడం జరిగింది ఆ ప్రదేశం ఎక్కడ తవ్వాలి అని. ఆ తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ మొదలుపెట్టారు త్రవ్వడం. ఎప్పుడైతే క్రమక్రమంగా బయటపడనారంభించాయి ఆ వస్తువుల్లో, అంటే ఆ బావిలో ఖడ్గాలు, కవచాలు మరియు 2 బంగారు లేళ్లు ఉన్నాయి. అబ్దుల్ ముత్తలిబ్ ఖడ్గాలను కరిగించి కాబా గృహ సింహ ద్వారాన్ని పోతపోశారు. 2 బంగారు లేళ్లను ఆ ద్వారంలోనే 2 వైపులా బిగించారు. హాజీలకు జంజం నీరు త్రాగించే బందోబస్తు చేశారు. ఇక అక్కడి నుండి మళ్ళీ జంజం యొక్క నీరు త్రాగడం మొదలైంది. అంతకుముందు వరకు అది పూడ్చిపోయి ఉండే. త్రవ్వకంలో జంజం బావి పూర్తిగా బయటపడినప్పుడు ఖురైష్ తెగవారు అబ్దుల్ ముత్తలిబ్తో వారిని కూడా త్రవ్వకంలో పాలు పంచుకునేటట్లు చేయమని వాదులాడారు. దానికి సమాధానంగా అబ్దుల్ ముత్తలిబ్, లేదు, నేనలా చేయలేను, మిమ్మల్ని పొత్తు కలుపుకోలేను, ఈ పని కోసం నేనొక్కడినే ప్రత్యేకించబడ్డాను అని తెగేసి చెప్పారు. కానీ ఖురైషీలు వెనక్కు తగ్గలేదు. చివరికి తీర్పు కోసం వీరంతా బనూ సాద్కు చెందిన ఓ మంత్రగత్తె కాహిన స్త్రీ వద్దకు వెళ్ళాలని నిర్ణయం జరిగింది. ప్రజలు మక్కా నుండి బయలుదేరారు కూడా. కానీ మార్గం మధ్యలో అల్లాహ్ వారికి చూపిన కొన్ని సూచనల ద్వారా జంజం బావి త్రవ్వకం పని
అల్లాహ్ తరఫున అబ్దుల్ ముత్తలిబ్కే కేటాయించబడిందని తెలిసిపోయింది. వారంతా ప్రయాణాన్ని మానుకొని వెనక్కు మరలి వచ్చారు. వారు అందరూ వెనక్కి మరలి వచ్చారు. ఇక్కడ ఈ మనం చదువుతున్న రహీకుల్ మఖ్తూమ్ పుస్తకంలో ఈ పూర్తి సంఘటనను చాలా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. వేరే కొన్ని గ్రంథాల్లో దీనికి సంబంధించి ఎంతో వివరణ ఉన్నది. దీనికి సంబంధించి ఎంతో వివరణ ఉన్నది. అయితే మా గురువు గారైన ఫదీలతు షేఖ్ మక్సూదుల్ హసన్ ఫైదీ హఫిదహుల్లా వారు, షేఖ్ మక్సూదుల్ హసన్ ఫైదీ హఫిదహుల్లా వారు దీనికి అంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సీరత్కు సంబంధించి పూర్తి ఒక సిరీస్ చేశారు రికార్డింగ్. సుమారు ఒక 32 ఎపిసోడ్లు ఉన్నాయి. ఉర్దూ తెలిసిన వారు మీలో తప్పకుండా షేక్ గారి ప్రసంగాలు సీరత్కు సంబంధించినవి చూస్తున్నారా? ఇక్కడ సీరతే నబవీ, సీరతే నబవీ. ఇది మొదటి ఎపిసోడ్ అహమియత్ ఔర్ ఖాందానే నుబువత్, ప్రాముఖ్యత మరియు ప్రవక్త వంశావళి గురించి ఉన్నది. ఇందులో చాలా వివరణగా షేక్ గారు తెలిపారు. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చదువుతున్నారు కదా, వారు పరస్పరం కొట్లాడుకున్న పరిస్థితి, తల్వార్లు తీసి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే అటువంటి పరిస్థితి వచ్చింది. దేనికి? అబ్దుల్ ముత్తలిబ్ మమ్మల్ని ఎందుకు పొత్తు కలుపుకోవడం లేదు, ఈ గౌరవం అతనికి ఒక్కనికే ఎందుకు దక్కాలి, మేము కూడా ఆ త్రవ్వకంలో పాలు పంచుకుంటాము, ఆ గౌరవం మాకు కూడా వస్తుంది అని. కానీ అబ్దుల్ ముత్తలిబ్ అనుమతించలేదు. చివరికి వారు రక్తంలో చేయి వేసి, ఒక పళ్ళెంలో రక్తం తీసుకొచ్చి అందులో చేయి వేసి, మేము చనిపోయినా బ్రతికినా తప్పకుండా మేము పొత్తు కలిసి ఉంటాము అన్నటువంటి ప్రమాణం చేస్తారు. అయితే చివరికి ఒకరి సలహాతో ఇలా మనమే ఈ కాబా వద్ద ఎందుకు ఇలా కొట్లాడుకొని ఒకరికి ఒకరు హత్యలు చేసుకొని చనిపోవడం, చలో ఎవరైనా ఆ రోజుల్లో జ్యోతిష్యులు ఇలాంటి వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్పు చేసుకుందామని ఒప్పుకొని, ఇక ఆమె దగ్గరికి, ఈ మంత్రగత్తె అని ఉంది కదా కాహిన్ స్త్రీ, ఆమె కొంత దూరంలో ఉండేది అటు సిరియా వైపునకు దారిలో, హైవే రోడ్లో. అయితే అటు వారు బయలుదేరుతున్నారు. మార్గం మధ్యలో అల్లా వారికి చూపిన కొన్ని సూచనల ద్వారా, ఏంటి సూచన? వీళ్ళు వెళ్తూ వెళ్తూ ఏమైపోయిందంటే వీళ్లకు త్రాగే నీళ్ళే లేకుండా పోయాయి, త్రాగడానికి నీళ్లు లేకుండా పోయాయి. సంక్షిప్త సమాచారం ఏమిటంటే అబ్దుల్ ముత్తలిబ్ అంటే వీళ్ళందరూ కూడా వెళ్తూ వెళ్తూ ఒక చోట విడిది చేశారు. దారి మధ్యలో నీళ్ళ గురించి ఎవరి వద్దనో కొంచెం నీళ్లు ఉండే, ఆ నీళ్ల గురించి మళ్ళీ కొట్లాట మొదలైంది. అయితే ఆ కొన్ని నీరు అందరికీ సరిపోవు. ఏం జరిగింది? అబ్దుల్ ముత్తలిబ్ ఒంటె ఎక్కడైతే కూర్చుని ఉండినదో దాని కిందనే ఊటలు మొదలయ్యాయి. పుష్కలంగా నీళ్లు దొరికాయి. అందరూ తమ యొక్క దాహాన్ని, వేరే నీటితో అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకున్నారు. అక్కడ వారికి అర్థమైంది, ఏ దేవుడైతే, అస్తగ్ఫిరుల్లాహ్, ఏ అల్లా అయితే అబ్దుల్ ముత్తలిబ్కు 3 రోజులు కంటిన్యూ స్వప్నం చూపించి జంజం బావి త్రవ్వు అని ఆదేశించాడో, దాని కొరకే అబ్దుల్ ముత్తలిబ్ మమ్మల్ని ఎవరు పొత్తు కలుపుకోలేదు, ఇక మేము కొట్లాటకు దిగి హత్యల వరకు చేరుకున్న వాళ్ళము, కానీ అంత దూరం ప్రయాణం చేసి ఇంకా ముందుకు ఏం పోయేది? ఇక్కడే అల్లా మనకు ఒక కరిష్మా, ఒక మహిమ చూపించాడు కదా, ఇక అబ్దుల్ ముత్తలిబ్కు అల్లా ఇక్కడ సహాయం చేశాడంటే అక్కడ చేయడా? ఎందుకు మనం అంత దూరం ప్రయాణం చేసేది, చలో అని తిరిగి వచ్చేశారు. ఈ విధంగా వారు అబ్దుల్ ముత్తలిబ్కే కేటాయించబడిందని తెలిసిపోయింది వారందరికీ.
వారంతా ప్రయాణాన్ని మానుకొని వెనక్కు మరలి వచ్చారు. ఈ సందర్భంలోనే అబ్దుల్ ముత్తలిబ్ అల్లాహ్తో, చూడండి షిర్క్ పనులు ఎలా ఉంటాయో, ఇక్కడ ఈ పదాన్ని కొంచెం గమనించండి. ఇది దైవం అన్న పదం ఇక్కడ తప్పు. మళ్ళీ అల్లాహ్తోనే అతను ఆ మన్నత్ మాంగన, నజర్ మాంగన, మొక్కుకొనుట అంటారు కదా, అది. ఆ సందర్భంలోనే అబ్దుల్ ముత్తలిబ్ అల్లాహ్తో తనకు 10 మంది కుమారులను అనుగ్రహించి వారంతా పెరిగి పెద్దవారై తనను రక్షించే స్థాయికి వస్తే వారిలో ఒక కుమారుణ్ణి కాబా గృహం దగ్గర బలి ఇస్తాను అని మొక్కుకోవడం జరిగింది. ఆ తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ యొక్క జీవితంలో చాలా పెద్ద సంఘటన ఒకటి జరిగింది. మరొకటి ఏమిటి? ఫీల్ సంఘటన, ఏనుగుల వారి సంఘటన. రెండవ సంఘటన వివరం ఇలా ఉంది. అబ్రహా సబాహ్ అనే అబిసీనియా నీగ్రో, ఇతను అబిసీనియా రాజు నజాషి తరఫున యమన్కు గవర్నర్గా నియమించబడి ఉన్నారు. అరబ్బులు కాబా గృహం హజ్ చేస్తున్నారని ఓర్వలేక సనా కాదు సనా, మరికొన్ని లైన్ల తర్వాత ఈయన సైనంగా సనా అని రాస్తారు, కానీ ఇక్కడ ఏదైనా ప్రింట్ మిస్టేక్ అయింది కావచ్చు. సనా అనే ఆ యమన్ ఏదైతే దేశం ఉంది కదా, ఆ దేశానికి క్యాపిటల్ సిటీ. సనా అనే చోట ఒక పెద్ద చర్చిని నిర్మించాడు. ఎవరు? అబ్రహా. అరబ్బులు కాబా గృహం హజ్ చేయకుండా ఈ చర్చికొచ్చి ఆరాధనలు చేయాలని తలచాడు. కానీ బనూ కనానాకు చెందిన ఓ వ్యక్తికి ఈ ఎత్తుగడ తెలిసి ఓ రాత్రి చీకటి సమయాన ఆ చర్చిలోనికి వెళ్లి ప్రార్థన చేసే స్థలానికి అభిముఖంగా, అంటే కిబిలా ఉన్న గోడకు మలమును పులిమాడు. అబ్రహాకు ఈ విషయం తెలియగానే అగ్గి మీద గుగ్గిలమై 60,000 ఓ పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని కాబా గృహాన్ని నేలమట్టం చేసే ఉద్దేశంతో బయలుదేరాడు. అతను తన కోసం ఓ మంచి ఏనుగును కూడా ఎంచుకున్నాడు. సైన్య పటాలంలో 9 లేక 13 ఏనుగులు ఉన్నాయి. అబ్రహా యమన్ నుండి బయలుదేరి ముగమ్మస్ అనే చోటికి చేరుకున్నాడు. తన సైన్యాన్ని యుద్ధం కోసం సన్నద్ధం చేసి ఏనుగులను క్రమబద్ధం చేసి మక్కాలో ప్రవేశించడానికి బయలుదేరాడు. ముజ్దలిఫా మరియు మినాల నడుమ గల ముహస్సిర్, వాది ముహస్సిర్ అంటారు, కొండలోయకు చేరుకున్నప్పుడు ఏనుగు కూలబడిపోయింది. ఏ పెద్ద ఏనుగుపై స్వయంగా అతడు కూర్చొని మొత్తం 60,000 సైన్యానికి నాయకత్వం వహిస్తున్నాడో ఆ ఏనుగే కూర్చుండిపోయింది, కూలబడిపోయింది. కాబా వైపునకు బయలుదేరడానికి ససేమిరా కదలలేదు. ఏనుగు ముఖం ఉత్తరం, దక్షిణం లేదా తూర్పు వైపునకు త్రిప్పినప్పుడు లేచి పరుగులు తీసేది. కాని అదే కాబా వైపునకు త్రిప్పినప్పుడల్లా కూలబడిపోయేది. ఈ సందర్భంలోనే అల్లాహ్ చిన్న చిన్న పక్షుల, పిచ్చుకల ఓ గుంపును ఆ సైన్యంపైకి పంపించాడు. ఈ పక్షుల గుంపు సైన్యంపై కాల్చిన గట్టి మట్టి లాంటి గులక రాళ్లను వర్షించింది. ఇలా అల్లాహ్ ఆ సైన్యాన్ని, ఇక్కడ అల్లా అన్న పదం తీసుకొచ్చారు, జజాహుల్లాహు ఖైరా, ఆ సైన్యాన్ని ధాన్యపు పొట్టులా మార్చేశాడు. ఈ పక్షులు అబాబీల్ మరియు పిచ్చుకల్లాంటి పక్షులు. ప్రతి పక్షి వద్ద 3 గులకరాళ్ళు ఉన్నాయి. ఒకటి ముక్కున, అంటే చుంచులో, తక్కిన 2 కాళ్ళ వేళ్ల సందుల్లో. ఇవి చాలా పదునుగా ఉండి ఎవరికైనా తగిలితే అతని శరీరావయవాలు తెగిపోయేవి. అక్కడనే ప్రాణాలు వదిలేవాడు. ఈ రాళ్ళు అందరికీ తగల్లేదు. అయితే సైన్యంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒకరిని మరొకరు తొక్కుకుంటూ పరుగులు తీశారు. తొక్కిసలాటలో ప్రతి దారిలోనూ ప్రతి నీటి చెలమ దగ్గర చనిపోనారంభించారు. ఇటు అబ్రహాపై అల్లాహ్ శిక్ష పడిన తీరు ఎలాంటిదంటే, చేతి వేళ్ల గోర్లు చిరుగుల నుండి వేరై కింద పడిపోయాయి. సన్ఆకు చేరే లోపలే, సన్ఆ ఇక్కడ ఇచ్చా చూడండి, సన్ఆకు చేరే లోపలే అతని వక్షస్థలం బ్రద్దలై
గుండె బయటపడి మరణించాడు. చూస్తున్నారా? అల్లా తలుచుకుంటే ఈ అబ్రహా కూడా మక్కాలోనే చనిపోవచ్చు కదా, అవునా కాదా? కానీ ఏ యమన్ నుండి వెళ్ళాడో అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలియాలి, అల్లా ఇలాంటి దుష్ట సంకల్పంతో అల్లా యొక్క శుభ గృహాన్ని పడేయాలన్నటువంటి చెడ్డ సంకల్పంతో వచ్చిన వాని గతి ఏమైందో స్వయం ఆ దేశ ప్రజలకు, అక్కడ మిగిలి ఉన్న ప్రజలకు తెలియాలి. అందుకొరకే మనం ఏ పాపం చేసినప్పుడైనా దాని యొక్క శిక్ష ఎప్పుడు ఏ రీతిలో పడుతుందో మనకు తెలియదు అని భయపడాలి ఎల్లవేళల్లో. అబ్రహా చేసిన ఈ దాడికి మక్కా పౌరులు ప్రాణభీతితో కొండ లోయల్లోకి పారిపోయారు, కొండ శిఖరాల్లో తలదాచుకున్నారు. సైన్యంపై అల్లా యొక్క శిక్ష అవతరించిన తరువాత వారు ప్రశాంతంగా తమ ఇండ్లకు చేరుకున్నారు. ఈ సంఘటన కొంచెం శ్రద్ధగా వినండి ఇక్కడ నుండి. ఈ సంఘటన అనేక చరిత్రకారుల ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జననానికి కేవలం 50 రోజులు లేదా 55 రోజుల ముందు ముహర్రం నెలలో సంభవించింది. కాబట్టి ఇది క్రీస్తు శకం 571 ఫిబ్రవరి చివరి రోజులు లేదా మార్చి నెల ప్రారంభ కాలానికి సంబంధించిన సంఘటన. ఇది నిజంగా హెచ్చరికతో కూడుకున్న ఒక సూచన. ఇక నుండి శ్రద్ధగా వినండి అని చెప్పాను కదా, ఎందుకో మీరు చదవండి, వినండి, చూడండి మరియు గ్రహించండి. ఇది నిజంగా హెచ్చరికతో కూడుకున్న ఒక సూచన. దానిని అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం, తన కాబా గృహం కోసం అవతరింపజేశాడు. ఏంటి? అబ్రహాపై ఏ శిక్షనైతే పడిందో ఇది నిజంగా హెచ్చరికతో కూడుకున్న ఒక సూచన. దానిని అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం, ఇంకా ప్రవక్త సల్లల్లాహు పుట్టలేదు కానీ పుట్టక ముందే కొన్ని సూచనలు మొదలవుతున్నాయి. అందుకొరకే శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి అని అంటున్నాను నేను. తన కాబా గృహం కోసం అవతరింపజేశాడు. ఎందుకంటే బైతుల్ మక్దిస్ విషయానికి వస్తే, బైతుల్ మక్దిస్ విషయానికి వస్తే ఆ కాలం నాటి ఇస్లాం చూస్తున్నారా, ఆ కాలం నాటి ఇస్లాంకు కిబ్లాగా ఉండేది. ఆ కాలం నాటి ఇస్లాం అంటే అర్థమవుతుందా మీకు? ఇంకా మన ప్రవక్త పుట్టలేదు, అప్పటి మాట చెప్పడం జరుగుతుంది. అంటే ఏమిటి? ఆదం అలైహిస్సలాం నుండి ఇస్లాం ధర్మం ఉన్నది. మరియు మన ప్రవక్త కంటే ముందు ఈసా అలైహిస్సలాం వచ్చారు కదా. ఈసా అలైహిస్సలాంను ఎవరైతే నిజంగా అనుసరిస్తున్నారో వారే ఆ సమయంలో ముస్లింలు. వారు అనుసరిస్తున్న నిజ ధర్మం ఇస్లాం. ఆ ఇస్లాం ధర్మానికి అప్పుడు కిబ్లాగా ఏముండినది? బైతుల్ ముఖద్దస్, బైతుల్ మక్దిస్, 2 విధాలుగా చదవచ్చును. అక్కడి ప్రజలు ముస్లింలే అయినప్పటికీ దాన్ని అల్లాహ్ శత్రువులైన బహుదైవారాధకులు ముష్రికులు హస్తగతం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు బైతుల్ మక్దిస్ విషయం చెప్తున్నారు. బైతుల్ మక్దిస్ ఎంతో కాలం వరకు ఆనాటి కాలంలోని ముస్లింల చేతిలో ఉన్నది, ఈసా అలైహిస్సలాం వారి యొక్క నిజమైన అనుయాయుల్లో. కానీ కొంతకాలం తర్వాత ఏం జరిగింది అక్కడ? దాన్ని కూడా, అంటే బైతుల్ మక్దిస్ని అల్లాహ్ శత్రువులు అయినటువంటి బహుదైవారాధకులు హస్తగతం చేసుకోవడం జరిగింది. బుఖ్తే నసర్ దాడి క్రీస్తు పూర్వం 583 మరియు రోమనుల ఆక్రమణ క్రీస్తు శకం 70 లాంటి సంఘటనలతో ఈ విషయం అర్థమవుతుంది కానీ దీనికి భిన్నంగా కాబా గృహంపై
క్రైస్తవులకు ప్రాబల్యం లభించలేదు. అబ్రహా క్రైస్తవుడు, ఇంతకుముందు చదివాం కదా మనం. సనాలో చర్చి కట్టాడు, కాబా గృహాన్ని పడేయడానికి వచ్చాడు అంటే ఏమంటున్నారు. కానీ దీనికి భిన్నంగా కాబా గృహంపై క్రైస్తవులకు ప్రాబల్యం లభించలేదు. వాస్తవానికి అప్పటి కాలంలో ఈ క్రైస్తవులే ముస్లింలు కానీ కాబా పౌరులు ముష్రికులు. అదే కాదు, ఈ సంఘటన జరిగినప్పటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఆనాటి సభ్య ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు, అంటే రోమ్ ఎంపైర్, పర్షియా వగైరాలకు ఈ వార్త వెనువెంటనే ప్రాకిపోయింది. మీకు గుర్తుందా, 1990, 2000 ఈ కాలాల్లో అమెరికా రష్యా రెండు పేర్లు చాలా సూపర్ పవర్ అన్నట్టుగా వింటూ ఉండేవారు కదా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు ఆ కాలంలో కూడా రోమ్ పర్షియన్ ఈ రెండు సూపర్ పవర్లు ఉండేవి. అయితే ఈ కాబతుల్లాను పడగొట్టడానికి వచ్చినటువంటి అబ్రహా, అతనిపై విరుచుకుపడ్డటువంటి ఈ శిక్ష, ఈ వార్త ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు, అంటే రోమ్, పర్షియా వగైరాలకు ఈ వార్త వెనువెంటనే ప్రాకిపోయింది. అబిసీనియాకు రోమ్ సామ్రాజ్యంతో సత్సంబంధం ఉండేది. అబిసీనియా అంటే అదే హబషా, ఇటు జిద్దాకు అటువైపున ఏదైతే ఇథోపియా అని ఉందో దాన్ని అంటారు. మరో వంక పారసీకులు రోమనుల కార్యకలాపాలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. రోమ్ వారు ఎవరండి? క్రైస్తవులు. ఈ పర్షియన్ ఎవరు? మజూసి, పారసీకులు. అయితే వీరిద్దరి మధ్యలో కూడా జరుగుతూ ఉండేది. అయితే ఇటు వీళ్ళ మీద ఇరుచుకుపడ్డ విషయం ఏదైతే ఉందో, వీరి గురించి అటు పారసీకులు కూడా కనిపెట్టుకుంటూ ఉన్నారు. వారు రోమను మిత్ర రాజ్యాల్లో సంభవించే సంఘటనలను తరచి చూస్తూ ఉండేవారు. ఈ కారణాల మూలంగా ఈ సంఘటన జరిగిన వెనువెంటనే పర్షియనులు శీఘ్రగతిన యమన్ను వశపరుచుకున్నారు. ఇటు కాబతుల్లాను పడగొట్టడానికి వచ్చిన అబ్రహా తీసుకొచ్చిన 60,000 సైన్యం అందరు నాశనం అయ్యారు కదా. అబ్రహా యమన్కు చేరుకొని నాశనం అయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే యమన్లో ఆ రోజుల్లో క్రైస్తవ అబ్రహా వారి సామ్రాజ్యం కదా. కానీ ఏం జరిగింది? పర్షియనులు శీఘ్రగతిన యమన్ను వశపరుచుకున్నారు. ఈ రెండు గొప్ప సామ్రాజ్యాలే. ఏ రెండు గొప్ప సామ్రాజ్యాలు? రోమన్ మరియు పర్షియన్. అప్పటి నాగరిక ప్రపంచానికి సంబంధించిన ప్రముఖ ప్రాంతాలను పాలించేవి గనుక ఈ సంఘటన కారణంగా ప్రపంచ దేశాల దృష్టి అంతా కాబా గృహం వైపునకు మరలింది. వాటికి కాబా గృహ ఔన్నత్యం, గౌరవానికి సంబంధించిన ఒక స్పష్టమైన అల్లాహ్ సూచనలా అగుపించింది. ఈ గృహాన్ని అల్లాహ్ తన పవిత్రతను కొనియాడటం కోసం ఎంచుకున్నాడన్న విషయం ప్రతి హృదయంలో బాగా నాటుకుపోయింది. కాబట్టి ఇక్కడి ప్రజల్లో ఏ వ్యక్తి అయినా దైవ దౌత్యం అంటే రిసాలత్ చాటుతూ లేచి నిలబడడం నేరుగా ఈ సంఘటనతో సంబంధం కలిగి ఉంటుందని, ప్రకృతి నియమాలకు భిన్నంగా విశ్వాసులకు కాకుండా బహుదైవారాధకులకే సహాయం చేయడంలో అల్లాహ్ యొక్క ఔచిత్యం ఎంతైనా ఉందని తెలుసుకోవడం జరిగింది. అబ్దుల్ ముత్తలిబ్కు అర్థమైందా అండి? ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో చాలా చాలా దూరపు ఆలోచనతో, చాలా శ్రద్ధతో చదవాలి. షేక్ సఫీ రెహమాన్ ముబారక్ పూరి రహమతుల్లా అలీ చాలా గొప్ప విషయం ఇందులో ప్రస్తావించారు. అబ్దుల్ ముత్తలిబ్ కు మొత్తం 10 మంది కుమారులు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: హారిస్, జుబైర్, అబు తాలిబ్, అబ్దుల్లా, హంజా,
రదియల్లాహు అన్హు. అబూ లహబ్, గైదాక్, మకూమ్, సఫార్ మరియు అబ్బాస్ రదియల్లాహు అన్హు. కొందరు 11 మంది కుమారులని, 11వ కుమారుని పేరు కసం, తాతోని వస్తుంది, ఆఫ్ త మీమ్ అని అంటారు. మరికొందరు 13 అని, అంటే 13, వారిలో ఒకడి పేరు అబ్దుల్ కాబా, మరొకని పేరు హజల్ అని కూడా వాదిస్తారు. అయితే 10 మందే అని చెప్పేవారు మకూమ్ మారు పేరే అబ్దుల్ కాబా అని, గైదాక్నే హజల్ అంటారని చెబుతారు. కథం అనే పేరు అబ్దుల్ ముత్తలిబ్ సంతానంలోనే లేదు. అబ్దుల్ ముత్తలిబ్కు 6 కుమార్తెలు. వారి పేర్లు ఇది. అబ్దుల్ ముత్తలిబ్కు 6 కుమార్తెలు అంటే ఏంటి? మన ప్రవక్త వారి మేనత్తలు అని కదా. ఏంటి పేర్లు? ఉమ్ముల్ హకీం, ఈమె పేరే బైదా కూడాను, బర్రా, ఆతిక, సఫియా, అర్వా మరియు మైమూన. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తండ్రి ప్రస్తావన. ఈయన తల్లి పేరు ఫాతిమా. ఎవరి తల్లి పేరండి? అబ్దుల్లా యొక్క తల్లి పేరు. అంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అమ్మమ్మ. కాదు, నానమ్మ. ఈమె అమ్ర్ బిన్ ఆయుద్ బిన్ ఇమ్రాన్ బిన్ మఖ్జూమ్ బిన్ యక్బార్ బిన్ ముర్రా కుమార్తె. అబ్దుల్ ముత్తలిబ్ సంతానంలో అబ్దుల్లా అందరికంటే అందమైన, మచ్చలేని, ప్రియమైన కుమారుడు. అబ్దుల్ ముత్తలిబ్కు 10 మంది సంతానం అన్న మాట పక్కా, 11, 13 అని కూడా అన్నారు. కానీ అందరిలోకెల్లా అబ్దుల్లా అందరికంటే అందమైన, మచ్చలేని, ప్రియమైన కుమారుడు. ఈయన అంటే అబ్దుల్లా రబీహ్ గా కూడా పిలువబడేవాడు. రబీహ్, రబీహ్ ఎందుకండి? రబీహ్గా పేరు పొందడానికి కారణం కూడా ఉంది. అబ్దుల్ ముత్తలిబ్ కుమారుల సంఖ్య పూర్తిగా 10గురై తండ్రి ఆస్తి పాస్తులను సంరక్షించే వయస్సుకు చేరిన తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ తాను మొక్కుకున్న మొక్కుబడిని గురించి వారికి తెలియజేశాడు. ఇంతకుముందు చదివాము కదా మొక్కుకున్న విషయం. అందరూ తండ్రి మాటను శిరస వహించారు, అబ్దుల్ ముత్తలిబ్ యొక్క కుమారులందరూ కూడా. ఆ తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ అదృష్టం చూపే అంబులపై వారి పేర్లు రాసి హుబుల్ దేవత పుజారికి అందజేశారు. అతను ఈ అంబులను త్రిప్పి ఓ బాణాన్ని తీయగా అందులో అబ్దుల్లా పేరు వచ్చింది. అబ్దుల్ ముత్తలిబ్ అబ్దుల్లా చేయి పట్టుకొని కత్తితో సహా కాబా గృహం వద్దకు తీసుకువెళ్లారు. కానీ ఖురైష్ ప్రజలు, ముఖ్యంగా అబ్దుల్లా తల్లి వైపున వారైన బను మఖ్జూమ్ తెగవారు అబ్దుల్లా సోదరుడు అబూ తాలిబ్ అడ్డుకున్నారు. దానికి అబ్దుల్ ముత్తలిబ్ వారితో, నా మొక్కుబడి సంగతి ఏమిటి? సరే, మీరు అంటున్నారు అబ్దుల్లాను జిబా చేయవద్దని. చెయ్యను, కానీ నేను మొక్కుకున్నాను కదా అల్లాతోని, ఈ మొక్కుబడిని ఎలా తిరస్కరించాలి? నా మొక్కుబడి సంగతి ఏమిటి అని అడిగారు. ఓ అర్రాఫా, మళ్ళీ ఇవే షిర్క్ పనులు. జ్యోతిషుల వద్దకు వెళ్ళడం. అప్పుడు స్త్రీ కూడా ఒక జ్యోతిష్కురాలు ఉంటే ఆమె వద్దకు వెళ్ళి ఆమెను అడుగుదాము అని సలహా ఇచ్చారు. అబ్దుల్ ముత్తలిబ్ ఓ అర్రాఫా వద్దకు వెళ్ళి అడగా ఆమె, అబ్దుల్లా మరియు 10 ఒంటెలకు చీటీ వేయండి. అబ్దుల్లా పేరే వస్తే మరి 10 ఒంటెల్ని పొడిగిస్తూ పోండి. ఇలా ఒంటెల్ని పెంచుతూ హెచ్చిస్తూ అబ్దుల్లా పేర చీటీ వేస్తూ పోండి. ఇది అల్లా ప్రసన్నుడైనంత వరకు చేస్తూ పోండి అని, ఒంటెల పేరునే చీటీ వస్తే వాటిని జిబా చేయండి అని సలహా ఇచ్చింది. అబ్దుల్ ముత్తలిబ్ తిరిగి వచ్చి అబ్దుల్లా మరియు 10 ఒంటెల నడుమ చీటీ వేశారు. కానీ చీటీ అబ్దుల్లా పేరునే పడింది. ఆ తరువాత 10 ఒంటెల్ని పెంచుతూ పోయారు. అయినా అబ్దుల్లా పేరే రానారంభించింది. అంటే అబ్దుల్లా పేరే వస్తూ పోయింది. ఇక పూర్తి 100 ఒంటెల చీటీ వేయగా చీటీ ఒంటెల పేరునే పడింది. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ అబ్దుల్లాకు బదులుగా ఆ ఒంటెల్ని జిబా చేశారు. వాటిని మనుషులు, పక్షులు, క్రూర మృగాల కోసం వదిలేశారు. ఈ సంఘటనకు పూర్వం
అరేబియాలో రక్త పరిహారం రక్త పరిహారం అంటే దియత్ దీత్ కాదు అసలు నేను అరబీ రాయడం మర్చిపోయాను ఇక్కడ దాల్ యా తా ఉంటుంది కనుక దాన్ని దీత్ అని అనుకున్నారు బహుశా దియత్ ఖురాన్లో కూడా వస్తుంది కదా ఫదియతు ముసల్లమతున్ ఇలా అహ్లి దియత్ పరిమాణం 10 ఒంటెలే ఉండేది ఇంతకు ముందు దీని తర్వాత అంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత అది 100 ఒంటెలుగా నిర్ణయించబడింది ఇస్లాం కూడా ఈ పరిమితిని యథాతథంగా కొనసాగించింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఇలా ఉంది నేను 2 రబీహ్ల సంతానాన్ని ఒకరు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం రెండో వారు నా తండ్రి అబ్దుల్ ముత్తలిబ్ తన కుమారుడు అబ్దుల్లా ఇక్కడ ఈ ఒక హదీస్ అని పేర్కొన్నారు కదా ఇక్కడ నా తండ్రి అబ్దుల్లా ఇక్కడ 11వ నంబర్ చూస్తున్నారు 11వ నంబర్లో ఇబ్నే హషామ్ కాదు హిషామ్ మరియు ముఖ్తసర్ సీరతుర్ రసూల్ సరితుర్ రసూల్ అని తప్పుగా పడింది ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు ఇది సీరతుర్ రసూల్ అబ్దుల్ ముత్తలిబ్ తన కుమారుడు అబ్దుల్లా వివాహానికి హజరత్ ఆమినాను ఎన్నుకున్నారు హజరత్ ఆమినా ఎవరు ఈమె వహబ్ బిన్ అబ్దె మునాఫ్ బిన్ జొహ్రా బిన్ కిలాబ్ కుమార్తె వంశం హోదాల రీత్యా ఖురైష్కు చెందిన అత్యుత్తమ స్త్రీలలో లెక్కించబడే మహిళ ఈమె తండ్రి వంశం మరియు గౌరవం రెంటిలోనూ బను జహరా తెగ సర్దార్ ఎవరు ఆమినా యొక్క తండ్రి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అమ్మ యొక్క తండ్రి ఆమె మక్కాలోనే తన పుట్టింటి నుండి మెట్టినింటికి వచ్చారు కొన్ని రోజుల అనంతరం అబ్దుల్ ముత్తలిబ్ అబ్దుల్లాహ్ను ఖజూరాలు తెమ్మని మదీనాకు పంపించారు ఆయన అక్కడే మరణించాడు కొందరు చరిత్రకారుల ప్రకారం ఆయన వ్యాపారార్థం సిరియా దేశానికి వెళ్లారని ఖురైష్కు చెందిన ఓ వ్యాపార బిడారం వెంట తిరిగి వస్తూ వ్యాధిగ్రస్తుడై మదీనాలో ఆగిపోయారని అక్కడనే మరణించారని ఉంది ఖననం నాబిగా జాది ఇంట జరిగింది అప్పుడు ఆయన వయస్సు 25 ఏండ్లు అత్యధిక మంది చరిత్రకారులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా జన్మించలేదని చెప్పారు అయితే కొందరు మాత్రం ఆయన సలసలం తన తండ్రి మరణానికి 2 నెలల ముందే జన్మించారని చెబుతారు ఆయన మరణ వార్త మక్కాకు చేరగానే హజరత్ ఆమినా తీవ్ర దుఃఖంలో ఈ మర్సియా చెప్పారు మర్సియా అంటే పద్యాలు ఎన్నో రకాలుగా ఉంటాయి ఒక రకం ఏంటి చనిపోయిన వారి యొక్క ప్రశంసలో కొన్ని పద్యాలు ఏదైతే రాయబడతాయో వాటిని ఉర్దూ మరియు అరబీలో మర్తియా అంటారు ఆ మర్తియా అరబీలో ఉంది కదా అయితే ఇది అఫాజానిబుల్ బథా ఇమిన్ ఇబ్ని హాషిమిన్ దాని అనువాదం ఏంటి బథావుడి హాషిం కుమారుడు లేకుండా ఖాళీ అయింది ఆయన ఓ సమాధిలో నిద్రపోతున్నాడు మరణం పిలువగానే ఆయన ఆ పిలుపుకు సమాధానమిచ్చాడు మరణం ప్రజల్లో హాషిం కుమారుని ఇలాంటి వ్యక్తిని లేకుండా చేసింది ప్రజలు ఆయన్ను బల్లపై పెట్టుకుని మోస్తూ వెళ్ళిన ఆ సంధ్యా సమయం ఎంత వేదాభరితమైనది మరణం ఆయన అస్తిత్వాన్ని రూపుమాపితేనేమి మరణం ఆయన అస్తిత్వాన్ని రూపుమాపితేనేమి ఆయన గుణగణాల ముద్రలు మాత్రం చెరిపివేయలేదు ఆయన గుణగణాల ముద్రలు మాత్రం చెరిపివేయలేదు కదా ఆయన గొప్ప దాత కారుణ్య హృదయుడును అబ్దుల్లా మరణించేటప్పుడు వదిలి వెళ్ళిన ఆస్తి తరక అంటారు కదా ఉర్దూలో కూడా అరబీలో అంతా ఇదే ఏంటి 5 ఒంటెలు ఒక మేకల మంద ఓ నీగ్రో స్త్రీ బానిస ఆమె పేరు బర్కత్ అందరూ ఆమెను ఉమ్మె ఐమన్ అని పిలిచేవారు ఈ ఉమ్మె ఐమనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించేవారు ఇక్కడికి ఈనాటి పాఠం పూర్తయింది ఇక వచ్చే వారంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుడతారు పుట్టారు మరణించారు 1400 సంవత్సరాలు అయ్యాయి అంటే మనం మన యొక్క ఈ క్లాస్ ఏదైతే క్రమంగా జరుగుతుందో వచ్చే పాఠంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టుక వివరాలు ఇన్షా అల్లాహ్
తెలుసుకుంటాము. అల్లాహుతాలా మనందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సీరత్తో ఎన్నో గుణపాఠాలు నేర్చుకునేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఉర్దూ తెలిసిన వారు మా గురువు గారైన ఫదీలతు షేఖ్ మక్సూదుల్ హసన్ ఫైదీ హఫిదహుల్లా వారి ఈ సిరీస్ను తప్పకుండా వినండి. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను? నేను స్వయం లాభం పొందుతాను, మీరు వింటే నాకు కూడా పుణ్యాలు దొరుకుతాయి. అంతేకాదు, గురువు గారి ఈ సీరత్ యొక్క పాఠాలు వినండి మీరు అని చెప్పడానికి రెండు ముఖ్య కారణాలు. ఒకటి గురువు గారు మాషా అల్లా తబారకల్లాహ్ నహ్సిబుహు అల్లాహు హసీబుహు వలా నుజక్కీ అలల్లాహి అహదా, చాలా లోతు జ్ఞానం గలవారు. చాలా పుస్తకాల రీసెర్చ్ చేసి ఆయన ఏ క్లాస్ అయినా ఇస్తారు, ఏ పుస్తకమైనా రాస్తారు. అందుకని రెండవది ఓ ప్రత్యేక విషయం, ప్రతి ఎపిసోడ్లో చివరిలోని కొన్ని నిమిషాలు ఈనాటి పాఠం, మనం ప్రవక్త వారి సీరత్ గురించి ఏదైతే తెలుసుకున్నామో మనకు ఏం గుణపాఠాలున్నాయి, మన కొరకు ఇందులో ఏమి ఉపదేశాలున్నాయి అవి చెబుతారు. ఇన్షా అల్లా వచ్చే క్లాసు నుండి కొన్ని గుణపాఠాలు మా గురువు గారు చెప్పినవి తెలుగులో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ మీలో ఎవరైనా ఉర్దూ తెలిసేవారు ఉండేది ఉంటే, వినేది ఉంటే జ్ఞానం ఎక్కువ పొందుతారు. అల్హమ్దులిల్లా. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీ వద్ద ఏదైనా ప్రశ్న